అనగనగా ఒక రాజ్యంలో రాజు తనకు వారసుడిని ఎన్నుకోవాలనుకున్నాడు. రాజుకు సంతానం లేకపోవడంతో రాజ్యంలో ఎవరినో ఒకరిని కొత్త రాజుగా నియమించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఒక పరీక్ష పెట్టాడు. రాజు సభలో అన్నాడు, నేను మీ అందరికీ ఒక్కొక్క గింజ ఇస్తాను. దానిని నాటి ఏడాది తరువాత ఫలితాన్ని నాకు చూపించండి. ఎవరి మొక్క మంచిగా పెరిగితే అతడే నా వారసుడవుతాడు అన్నాడు. ప్రజలు ఆనందంగా గింజలు తీసుకుని వెళ్ళారు. వారిలో ఒకడు చిన్నవాడైన ధర్ముడు కూడా ఉన్నాడు. అతడు గింజను మట్టిలో నాటి ప్రతిరోజు నీళ్లు పోశాడు. కానీ ఎంత కష్టపడ్డా ఆ గింజ మొలకెత్తలేదు. నెలలు గడిచాయి. ధర్ముడు నిరుత్సాహపడ్డాడు. తల్లి చెప్పింది, నువ్వు తప్పు చేయలేదే, నిజం చెప్పడం కంటే మించి ఉన్న ధైర్యం మరొకటి లేదు. జరిగింది రాజుగారికి చెప్పు అంది. సమయం వచ్చింది. ఏడాది తరువాత ప్రజలు కోట దగ్గరికి వచ్చారు. కొంతమంది దగ్గర పూలతో నిండిన మొక్కలు, కొంతమంది దగ్గర పండ్లతో బరువెక్కిన చెట్లు ఉన్నాయి. ధర్ముడు మాత్రం ఖాళీ కుండను తీసుకుని వెళ్ళాడు. అందరూ అతనిని చూసి నవ్వారు. ఇతనికి మొక్కే మొలవలేదు అని ఎగతాళి చేశారు. కానీ రాజు ధర్ముడిని ముందుకు రమ్మన్నాడు. నీ దగ్గర ఎందుకు మొక్క రాలేదు అని అడిగాడు. ధర్ముడు తలదించుకుని అన్నాడు, మహారాజా, నేను నిజాయితీగా ఈ గింజను నాటాను, కానీ అది మొలవలేదు. వేరే గింజను మార్చుకోవాలి అనిపించింది, కానీ నిజం దాచడం నాకు రాలేదు అన్నాడు. రాజు చిరునవ్వు చిందించాడు. సభలోని అందరికీ చెప్పాడు, నేను ఇచ్చిన గింజలన్నీ ఉడికించినవే. వాటితో మొలక రావడం అసాధ్యం. కానీ అందరూ వేరే గింజలు వేసి నన్ను మోసం చేశారు. ధర్ముడే నిజాయితీతో నిలబడ్డాడు. ఇంత ధైర్యం ఉన్నవాడే నా వారసుడు, ఈ రాజ్యానికి రాజు అన్నాడు. అలా ధర్ముడు కొత్త రాజుగా నియమితుడయ్యాడు. నీతి. దీనిలోని నీతి నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. అబద్ధంతో క్షణిక విజయం దక్కినా నిజాయితీతో మాత్రమే శాశ్వతమైన గౌరవం లభిస్తుంది. ప్రతి మనిషి తన జీవితంలో నిజాయితీగా ఉండాలని కోరుకుంటాడు.